जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, निताय चैतन्य की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, गिरि गोवर्धन की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। हरे మనము कृष्ण ప్రభుజీ దండోత్ హరే ప్రణామం। కృష్ణ 11వ అధ్యాయం విశ్వరూపము. చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం ఇది. ఎందుకంటే ఈ విశ్వరూపం అనేది మనకి చాలా విశ్వాసాన్ని, నమ్మకాన్ని, శ్రద్ధని కలుగజేస్తుంది. ఎప్పుడైతే స్వామి తన విశ్వరూపాన్ని చూపిస్తాడో అప్పుడు అర్జునుడికి కూడా భగవంతుడు అంటే ఎవరు, కృష్ణుడు అంటే ఎవరు అనే విషయం స్పష్టంగా తెలిసి వస్తుంది. అలాగే మనకు కూడా చాలా అవసరం ఈ విశ్వరూప సందర్శనము. మనము సాక్షాత్తు మన కంటితోటి చూడలేకపోవచ్చు, కానీ మనము అర్జునుడి ద్వారా, ఈ భగవద్గీత ద్వారా ఈ విశ్వరూపాన్ని సందర్శించుకోవచ్చు. భగవంతుడిని మనం దర్శించుకోవచ్చు. భగవంతుడి యొక్క రూపాన్ని, భగవంతుడి యొక్క తత్వాన్ని కూడా మనం అందరం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇవాల్టి ఈ 3 శ్లోకాలలో. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు పలికెను, ఓ రాజా, మహాయోగేశ్వరుడును దేవాది దేవుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు ఆ విధముగా పలికి అర్జునునకు తన విశ్వరూపమును చూపెను. సంజయుడు చెప్తున్నాడు అర్జునుడికి. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఏంటి అంటే భగవంతుడు ఏ విధంగా తన విశ్వరూపాన్ని చూపించాడని చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ వాడినటువంటి పదాలు ఏంటంటే ఏవముక్త్వా తతో రాజన్, ఓ రాజా, మహాయోగేశ్వరో హరి, మహాయోగేశ్వరుడు హరి, కృష్ణ భగవానుడు మహాయోగేశ్వరుడు, యోగానికి ఈశ్వరుడు, మహాయోగేశ్వరుడు. ఆయన ఎలాంటి యోగమైనా చేయగలరు, ఆయన చూపించగలరు. ఆయన మాయ అంత శక్తివంతమైనది. దర్శయామాస పార్థాయ పరమం రూపం ఐశ్వరం. తన అద్భుతమైనటువంటి ఐశ్వర్యవంతమైనటువంటి ఆ రూపాన్ని చూపించాడు. ఏ విధంగా చూపించాడు అనేది తెలుసుకుందాం. అనేక వక్త్ర నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అర్జునుడు ఆ విశ్వరూపమున అనేక ముఖములను, నేత్రములను, అద్భుత దృశ్యములను గాంచెను. ఆ రూపము పలు దివ్యాభరణములచే అలంకరింపబడినది. ఎత్తబడిన పలు దివ్యాయుధములను ధరించియుండెను. అతడు దివ్య పూమాలను మరియు వస్త్రములను ధరించియుండెను. పలు దివ్య సుగంధములు అతని దేహమునకు పూయబడి ఉండెను. అంతయు ఆశ్చర్యమయముగును, ప్రకాశమానమగును, అనంతముగను, సర్వవ్యాపకమునగును ఉండెను. అంటే విశ్వరూపము చాలా అద్భుతమైనటువంటి దర్శనము, ఎంతో అద్భుతమైనటువంటి దర్శనము. అది ఎవరి వల్ల కాదు చూడడానికి, అర్జునుడికి మాత్రమే దర్శనం దొరికింది. మనకు కూడా అదృష్టవశాత్తు మనకి వ్యాస భగవానుడు రచించినటువంటి ఈ భగవద్గీత, మహాభారతంలో భాగంగా ఉన్నటువంటి భగవద్గీత
మనం చదవడం వల్ల మనకి ఇది తెలుస్తొస్తుంది. ఏ విధమైనటువంటి విశ్వరూపం, ఎలా ఉంటుంది విశ్వరూపం అనేది మనం ఇందులో తెలుసుకోవచ్చు అనమాట. అనేక అనేక వక్త్రం అంటే అనేకమైనటువంటి ముఖములు, అనేకమైనటువంటి నయనములు, అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి దృశ్యములు, అనేకమైన అద్భుతమైన దృశ్యాన్ని కూడా భగవంతుడు చూపిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భగవంతుడి తత్వం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు. ఆయన గొప్పతనం ఏంటి అనేది మనకి ఈ విశ్వరూపాన్ని చూసినప్పుడు మనకు తెలిసొస్తుంది. విశ్వరూపాన్ని చూసినప్పుడు అంటే విశ్వరూపం అంటే ఏమిటంటే, ఇప్పుడు మన శరీరం ఉందనుకోండి, మన శరీరానికి ఆత్మ, మన ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మనం, భౌతికం శరీరం అనేది, ఆత్మ అనేది ఆధ్యాత్మికం. అలాగే ఈ ప్రపంచం అంతా కూడా ఒక శరీరం అయితే, ఆ శరీరానికి ఉన్నటువంటి ఆత్మ ఎవరు అంటే పరమాత్మ. అంటే ఈ ప్రపంచాన్నే తన శరీరము కింద ఆయన ఉన్నాడు అని, అది ఒక రకమైనటువంటి ఆలోచన. ప్రపంచం అంతా కూడా భగవంతుడి యొక్క శరీరము అంటే దాని అర్థం ఏంటంటే, భగవంతుడి శక్తి నుంచే ఈ విశ్వాలన్నీ కూడా వచ్చాయి. భగవంతుడి శక్తి నుంచే వచ్చాయి విశ్వాలన్నీ. ఎలాగంటే, భగవంతుడికి 3 రకములైనటువంటి శక్తులు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఒకటి భౌతికమైనటువంటి శక్తి, అదే బహిరంగ శక్తి. భౌతికమైనటువంటి బహిరంగ శక్తి, ఆ శక్తి పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ కూడా అందులో వస్తాయి. భూమి రాపో నలో వాయు ఖమ్మను బుద్ధి రేవచ అహంకార ఇతి యామే భిన్న ప్రకృతి రష్టద. అది భగవంతుడి యొక్క బహిరంగ శక్తి. ఈ పంచభూతాలు, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ప్రధానం అని మీరు పిలవచ్చు, లేకపోతే మహత్తత్వం అని పిలవచ్చు. అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి మెటీరియల్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావాలంటే ఏం కావాలి? ఫస్ట్ మీకు అక్కడ ల్యాండ్ ఉందనుకున్న ల్యాండ్ మీరు ఏం తెప్పిస్తారు? ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, ఐరన్ రాడ్లు కావాలి. అవన్నీ ఉంటే బిల్డింగ్ అనేది రెడీ అవుతుంది. ఆ మెటీరియల్ అనమాట, ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్ తయారు చేయడానికి అవన్నీ కూడా మనకు అవసరం ఉంటాయి. అలాగే ఈ సృష్టి అంతా కూడా, ఈ భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో, ఆ భౌతిక విశ్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ విశ్వాలను తయారు చేయడానికి కావాల్సినటువంటి మూలక పదార్థాలన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తి. భగవంతుడి యొక్క శక్తి. అలాగే 3 శక్తులు చెప్పుకున్నాం. ఒకటి బహిరంగ శక్తి, రెండో శక్తి వచ్చేసి తటస్థ శక్తి, మూడవ శక్తి అంతరంగ శక్తి. తటస్థ శక్తి అంటే మనం జీవులందరూ కూడా ఈ భౌతికమైనటువంటి శక్తి కన్నా కొంచెం గొప్ప, దీనికన్నా గొప్ప అనమాట. ఓకే, హరే కృష్ణ. సో దీనికన్నా గొప్ప శక్తి ఏంటంటే జీవుల యొక్క శక్తి. దానికన్నా గొప్ప శక్తి ఏంటంటే ఆంతరంగిక శక్తి. ఆంతరంగిక శక్తి అంటే భగవంతుడి యొక్క ఆంతరంగికమైనటువంటి యోగమాయ, లేకపోతే రాధారాణి, భక్తిదేవి. మనం చేసేటువంటి భక్తి చేసేంత వరకు మనము అంతరంగ శక్తితోటి మనం ఉంటాం. ఎప్పుడు భక్తిని విడిచిపెట్టేస్తామో బహిరంగ శక్తి మనని పట్టేసుకుంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పుడు కూడా భగవంతుడు తన శక్తితోటి మనని నియంత్రిస్తున్నాడు. ఏదో అంతరంగ శక్తితో కానీ బహిరంగ శక్తితో కానీ ఏదో ఒక విధంగా మనం నియంత్రింపబడాల్సిందే. అది ఏ విధంగా అంటే, మీరు ప్రభుత్వం ఉంది, ఏదైనా మనము బయట తిరుగుతూ నార్మల్గా గవర్నమెంట్ రూల్స్ ఫాలో చేస్తూ ఉంటాము, లేకపోతే జైల్లో ఉంటూ జైల్లో రూల్స్ ఫాలో చేస్తాం. 2 ఆప్షన్స్ ఉన్నాయి. జైల్లో ఉన్నప్పుడు జైలు వాళ్ళు ఏం చెప్తారో ఆ రూల్స్ ఫాలో చేయాలి. జైలరు, అక్కడ ఉండేటువంటి జైలు ఖైదీలు ఏమేమి చేయాలో అవి చేయాలి. బయటికి వస్తే అప్పుడు కూడా గవర్నమెంట్ రూల్స్ ఫాలో చేయాలి, కాకపోతే వేరే విధంగా ఉంటాయి రూల్స్. బట్ ఇక్కడైనా అక్కడైనా కూడా మనం గవర్నమెంట్ రూల్స్ ఫాలో చేయాల్సిందే. మనకు నచ్చినట్టు మనం ఉండలేం. స్వతంత్రంగా నేను ఉంటాను అని మనం నచ్చినట్టు మనం మాట్లాడలేము. మనకు నచ్చినట్టుగా మనకి 100% స్వతంత్రం అనేది లేదు. నాకు నచ్చింది ఏదైనా చేస్తాను అనడానికి వీల్లేదు, అది ఒప్పుకోరు. నేను బండి నడుపుతూ నేను లెఫ్ట్ సైడ్ నడపను, రైట్ సైడ్ నడిపేస్తాను, ఎందుకంటే ఇది నా ఇష్టం కాబట్టి, నా బండి కాబట్టి అంటే ఒప్పుకునేది లేదు. అలాగే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాము, జీవులము. ఎయిదర్ మనని
భగవంతుడు బహిరంగ శక్తితో అయినా నియంత్రిస్తాడు, మాయ శక్తితోటి, అంతరంగ శక్తితో అయినా నియంత్రిస్తాడు. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మనకు మనమే అంతరంగ శక్తికి వెళ్ళి సరెండర్ అయిపోవాలి. ఎలాగంటే ఇప్పుడు మనం జైల్లో ఉండడానికి ఇష్టపడతామా, బయట ఉండడానికి ఇష్టపడతామా? బయట ఉండడానికి ఇష్టపడతాం. బయట ఉండడానికి ఇష్టపడతామంటే ఏం చేయాలి మనము? జైల్లో వెళ్లకుండా ఉండేటటువంటి పనులను చేయాలి. అలా సరెండర్ అవ్వాలి గవర్నమెంట్. గవర్నమెంట్ ఒక రూల్ చెప్పిందంటే లెఫ్ట్ సైడ్ నడపాలి, లెఫ్ట్ సైడే నడపాలి. గవర్నమెంట్ సపోజ్ ఒక రూల్ పెట్టిందనుకోండి, మీరు బిల్స్ ఈ టైం లోపల కట్టాలి, మీరు ట్యాక్స్ ఫైలింగ్ ఈ లోపల కట్టాలి అని మనం స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తాం రూల్స్. ఎందుకు? మనం ఫాలో చేస్తే లోపలేస్తారు కాబట్టి. అలాగే మనకి మనమే సరెండర్ అయిపోవాలి భగవంతుడికి. ఆయన చెప్పినటువంటి అంతరంగ శక్తికి సరెండర్ అవ్వాలి. సరెండర్ అవ్వలేదా ఆటోమేటిక్ గా బహిరంగ శక్తి పట్టేసుకుని రెడీగా ఉంటుంది. పోలీసులు అలా నుంచున్నట్టుగా ఎక్కడ తప్పు రాస్తారు? ఇప్పుడు ఈ మధ్యన ట్రాఫిక్ వయలేషన్ అయితే చలాన్లు ఆపి రాయడం అనేది ఏం లేదు. కొత్తగా స్టార్ట్ అయింది ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే ఫోటో తీస్తారు అంతే, ఏం లేదు, ఇంటికి వచ్చేస్తుంది బిల్లు. ఆ బిల్లు కట్టకపోతే దాని మీదే వడ్డీలు పడిపోతుంటాయి. అలాగే బహిరంగ శక్తి మన వెంటనే పట్టుకోవడానికి రెడీగా ఉంటుంది. ఇది బహిరంగ శక్తి, భగవంతుడి బహిరంగ శక్తి. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే మనకి కనిపించేటువంటి అనంతమైన విశ్వం, అది కనిపించేది భౌతికమైనటువంటి విశ్వం. ఇది ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచం కాదు, భౌతిక ప్రపంచమే. భౌతిక ప్రపంచంలోనే మనకి ఎన్నో విషయాలు కనిపిస్తున్నాయి. మనకు ఒక పెద్ద రాజ్యం కనిపిస్తోంది, దేశం కనిపిస్తోంది, ప్రపంచం కనిపిస్తోంది. ఈ ప్రపంచంలోనే మనం చూడనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. మనం ఎన్ని ప్లేసెస్ వెళ్ళి ఉంటాం? మహా అయితే ఇండియా అంతా చూసామా? పోనీ అమెరికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎన్ని చూసాం? మొత్తం అన్ని దేశాలు అయితే చూసున్నాం కదా. అన్ని దేశాలు, అన్ని రాజ్యాలు, అన్ని గ్రామాలు, అన్ని నగరాలు, అన్ని కొండలు, అన్ని గుట్టలు, అన్ని సాగరాలు అన్ని చూసామా? మనం ఇంకా ఈ ప్రపంచం, ఈ భూలోకంలోనే ఏది చూడలేదు. 1% కూడా కాదు, అంతకన్నా 0.001% కూడా మనం చూడలేదు ఏముంది అనేది. అంత పెద్దగా ఉంది ఈ ప్రపంచం. భూలోకం గురించి చెప్తున్నాను. ఇదంతా కూడా భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి శక్తి. జీవులు కూడా భగవంతుడి శక్తి, భక్తి కూడా భగవంతుడి శక్తి. ఇవన్నీ కూడా భగవంతుడి శక్తి. కానీ అది ఫస్ట్ మనం తెలుసుకోవాలన్నమాట, భగవంతుడి శక్తి ఇది అని. అంటే మనకి కనిపించేటువంటి ప్రపంచము, ఈ కొండలు, గుట్టలు, అన్నీ కూడా, మబ్బులు, ఆకాశం, సముద్రం అంతా భగవంతుడి యొక్క శక్తి విస్తారమే. అంతా భగవంతుడి యొక్క శక్తి. భగవంతుడి నుంచే, ఆ శక్తి వల్లనే, ఆ భగవంతుడి శక్తి వల్లనే అదంతా వచ్చింది కాబట్టి అది అచింత్య భేద అభేదం. అంటే భగవంతుడి నుంచే వచ్చింది కాబట్టి అది భగవంతుడితోటి భేదం లేదు అనేది ఒక ఆలోచన. ఎలాగైతే ఇప్పుడు ఒక కవి ఉన్నాడు అనుకుందాం. ఆయన కవి ఒక నవల రాశాడు, లేకపోతే ఒక కవిత్వం రాశాడు అనుకోండి. ఆ కవిత్వం కానీ, ఆ కథ కానీ, ఆ నవల కానీ ఆయన నుంచే వచ్చింది కాబట్టి అది ఆయనతోటే సమానం. ఆయనతో సమానం అంటే 100% సమానం అని కాదు. ఆయనకి, ఆ కవిత్వానికి ఎటువంటి తేడా అనేది మనం చూడం. ఇప్పుడు ఆయన రాశారు, ఈ గొప్ప కవి గారు రాశారండి ఇది అంటే ఆయనతో సమానంగా మనం చూస్తాం. అలాగే ఒక చెక్ ఉందనుకో, మ్యూట్ చేసుకోండి దయచేసి. హరే కృష్ణ. చెక్ ఉందనుకో, చెక్ రాశారనుకోండి. ఇప్పుడు చెక్ తీసుకెళ్ళి మనం బ్యాంకులో ఇచ్చినట్టయితే బ్యాంకులో వాళ్ళు దానికి మనకి డబ్బులు ఇస్తారు. మనం వెళ్ళకపోయినా పర్వాలేదు, మన చెక్ వెళ్తే చాలు. ఎందుకంటే అందులో మన సిగ్నేచర్ ఉంది కాబట్టి. అంటే మన సిగ్నేచర్ అనేది మన శక్తి లాంటిది. అలాగే ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా, జగత్తు ఇది మిథ్య కాదు. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటారు. ఈ జగత్ మిథ్య కాదు. ఎందుకంటే భగవంతుడు సత్యము, భగవంతుడి నుంచి వచ్చింది, ఇది కూడా సత్యమే, మిథ్య కాదు. కాకపోతే తాత్కాలికం. తాత్కాలికానికి మిథ్యకి తేడా. మిథ్య అంటే అసలు ఏమీ లేదు, అదంతా ఉట్టి ఏమీ లేదని, ఏం చేసినా ఓకే. అలా కాదు. అంటే భగవంతుడు లేడు, ఏమీ లేదు, అంతా లేదు, అంతా మాయ, అలా కాదు. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి యొక్క శక్తి మాయ కూడా ఉంది, రెండూ ఉన్నాయి. మాయ భగవంతుడి కన్నా శక్తివంతమైనది కాదు. భగవంతుడి ఆధ్వర్యంలో మాయ ఉంటుంది, మాయ ఆధ్వర్యంలో భగవంతుడు ఉండడు. మాయ ఆధ్వర్యంలో భగవంతుడు ఉన్నట్టయితే మాయనే శక్తివంతం అనమాట. ఇక మనకి భగవంతుడు ఎందుకు? మాయని పూజిద్దాం. మరి భగవంతుడు మన ఎలా విడిపిస్తాడు? మాయనే విడిపించాలి. మనం మాయ శరణాగతి పొందాలి, భగవంతుడి శరణాగతి కాదు. కానీ కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? ఈ ప్రకృతి నా ఆధ్వర్యంలో ఉన్నది, ఈ మాయ కూడా నా ఆధ్వర్యంలో ఉంది. ఎవరైతే నా భక్తిని చేస్తారో వాళ్ళు మాయ నుంచి విడుదల పొందుతారని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్పాడు భగవద్గీతలో. కృష్ణుడి యొక్క శరణాగతి పొందితే
మాయ నుంచి విడుదల దొరుకుతుంది. ఈ భగవంతుడి యొక్క శక్తి, ఈ భౌతిక ప్రపంచము, మూలక తత్వాలు, ప్రపంచం అంతా కూడా భగవంతుడి నుంచే వచ్చింది. ఆ విధంగా చూసినట్టయితే ఈ మనకి ఇప్పుడు ప్రపంచం అంతా నడుస్తోంది. మన భూలోకంలో ఎన్నో జీవులు ఉన్నారు. ఇక్కడ మబ్బులు, వాన, ఒక సిస్టమ్ అనేది ఉంది. ఎండలు వస్తాయి, సముద్రం నుంచి నీళ్లు ఆవిరయ్యి మబ్బుల్లోకి వెళ్తాయి, మబ్బుల నుంచి వానలు పడుతున్నాయి, వానలు పడ్డ తర్వాత నదుల్లోకి వస్తున్నాయి, అయితే నీళ్ళలోకి వస్తున్నాయి, మనకి పంటలు అన్ని కూడా పండుతున్నాయి, దాని నుంచి ధాన్యాలు వస్తున్నాయి. ఆ ధాన్యాలు మనం తింటున్నాము, మనం తినడం వల్ల మనం బతుకుతున్నాము, మనం పని చేసుకోగలుగుతున్నాం. ఇదంతా కూడా ఒక సిస్టమ్ అంతా నడుస్తుంది. అంటే ఇదంతా కూడా భగవంతుడి యొక్క శక్తి. అంటే అంతా కూడా భగవంతుడి యొక్క సర్వవ్యాపకత్వం అనేది ఉంది. అలా ఉన్నది అని భగవంతుడికి ఎటువంటి రూపము లేదనేది నిజం కాదు. అలా అయినట్టయితే మరి ఈ విధంగా ఎందుకు చెప్తారు ఇక్కడ శ్లోకంలో? అనేక వక్త్ర నయనం, అనేక వక్త్ర అంటే అనేకమైనటువంటి ముఖములు, అంటే ఎన్నెన్నో ముఖములు కనిపిస్తున్నాయి అన్నమాట. అనంతమైనటువంటి ముఖాలు కనిపిస్తున్నాయి అర్జునుడికి. అనేక కళ్ళు, అంటే భగవంతుడి కళ్ళు అన్ని చోట్ల ఉన్నాయి. భగవంతుడు సర్వవ్యాపకుడు. మనం ఏం చేస్తున్నాము అన్ని కనిపెట్టుకొని ఉన్నాడు భగవంతుడు. భగవంతుడికి కనిపించదు అని అనుకోవడానికి వీల్లేదు. మనం అనుకుంటాం, మనం డోర్ వేసేసినంత మాత్రాన, లైట్లు ఆఫ్ చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించకుండా ఉండదు. భగవంతుడి కళ్ళు అన్ని చోట్ల ఉన్నాయి, భగవంతుడి ముఖములు అన్ని చోట్ల ఉన్నాయి. అదే హిరణ్యకశిపుడు అడిగాడు, ఎక్కడున్నాడు భగవంతుడు, చూపించు. నీ భగవంతుడు కనుక ఈ స్తంభంలో ఉన్నట్టయితే బయటికి రమ్మని చెప్పాను. స్తంభానికి వేసి కొడితే అందులోంచి స్వామి బయటకు వచ్చాడు. అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. అనేక భక్తుల నయనం, అనేక అద్భుత దర్శనం, అనేక దివ్య ఆభరణం. అలాగే భగవంతుడు ఎప్పుడు కూడా దివ్యమైనటువంటి రూపంలో, చాలా దివ్యముగా, దేదీప్యమానముగా, ఆయన అందంగా ఆయన అలంకరించుకొని ఉంటాడు. సో అంటే భగవంతుడు మనం చూడలేకపోతున్నాం, మనకి ప్రపంచం మాత్రమే కనిపిస్తుంది, బయట మాత్రమే కనిపిస్తుంది. కానీ భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు. ఎవరైనా అడగవచ్చు, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? భగవంతుడు ఆలయాల్లోనే ఉన్నాడు, భగవంతుడు ఆలయంలో కూడా ఉన్నాడు, ఆలయం బయట కూడా ఉన్నాడు. బహిర్ నరసింహ హృదయే నరసింహ, హృదయంలో కూడా ఉన్నాడు. ఎత్తో యామి తత్వ నరసింహ, మీరు ఎక్కడ చూసినా కూడా స్వామి ఉన్నాడు. మీరు చుట్టూ తిరిగి చూస్తే అన్ని చోట్ల ఉన్నాడు. అండాంతరశ్చ పరమాను జయాంతరశ్చ గోలోక ఏవ నివసత్తి అఖిలాండ భూతో, గోలోకంలో కూడా ఉన్నాడు. ఇది ముఖ్యమైనటువంటి విషయం. భగవంతుడు అన్ని చోట్ల సర్వవ్యాపకమై ఉన్నాడు. తన పరమాత్మ రూపములో, తన పరమాత్మ అనేటువంటి విస్తారంలో, ప్రతి ఒక్క అణువులో, ప్రతి ఒక్క జీవుల యొక్క హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ప్రతి ఒక్క భౌతికమైన వస్తువులో భగవంతుడు ఉన్నాడు. మనకి అది కనిపించడం లేదు, అర్జునుడికి కనిపిస్తుంది. అర్జునుడికి ఎందుకు కనిపిస్తుంది అంటే భగవంతుడు ఆయనకి దివ్యమైనటువంటి చక్షువులను ఇచ్చాడు. చూసే కళ్ళు మనకి కావాలి భగవంతుడిని చూడడానికి. అది సాక్షాత్తు కృష్ణుడు అర్జునుడికి ఇవ్వడం జరిగింది. మనకైతే గనక గురువు ఇస్తాడు ఆ కళ్ళని. భగవంతుడిని చూడడానికి మనకి కళ్ళు ఎవరిస్తారంటే గురువు. సంజయుడికి ఎవరిచ్చారు దివ్య దృష్టిని? వాళ్ళ గురువైనటువంటి వ్యాసదేవుడు ఇచ్చాడు. ఇక్కడ విశ్వరూపాన్ని చూడడానికి ఎవరిచ్చారు? అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడిని తన గురువు కింద ఆయన స్వీకరించాడు. ఆయన దివ్యమైనటువంటి చక్షువులను ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆయనకి ఈ విశ్వం అంతా కూడా, విశ్వరూపం అంతా కూడా కనిపిస్తుంది. విశ్వరూపం అంటే ఏంటంటే విశ్వంలో ఉన్నటువంటి అన్ని విషయాలు అంతా కూడా ఒకటే చోట కనిపించడం. ఓన్లీ కేవలం విశ్వమే కాదు, విశ్వం వెనకాల నడిపించేటువంటి పరమాత్మ కూడా దర్శిస్తుంటాడు. అంటే మనకి కేవలం ముందున్నది మాత్రమే మనకు కనిపిస్తుంది, లోపల ఉన్నది మనకు కనిపించడం లేదు. ఎలాగైతే ఇప్పుడు మీరు నన్ను చూసినా, ఎవరిని చూసినా కూడా మీకేం కనిపిస్తుంది? బయట ఉండేటువంటి ఫేస్ కనిపిస్తుంది అంతే. మీకు నా మనసులో ఏముందో మీకు తెలుస్తుందా? నా హృదయంలో ఏముందో తెలుస్తుందా? నా బుద్ధిలో ఏముందో మీకు తెలుస్తుందా? ఏమి తెలియదు. బయట లోపల అంటే మనకి సూక్ష్మమైనటువంటి విషయం కనిపించడం లేదు. లోపల ఉండేటువంటి ఆత్మ కనిపిస్తుందా? ఆత్మ కూడా కనిపించదు, ఆధ్యాత్మికం అది. అలాగే ఈ ప్రపంచం అంతా కనిపిస్తోంది, బయటికి నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒక మెషిన్ నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది, కంప్యూటర్ కనిపిస్తుంది, కానీ లోపల సాఫ్ట్వేర్ కనిపించదు. మెషిన్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది, మెషిన్ నడిపించేవాడు కనిపించాడు, అంతే కదా. సో అలాగే
సపోజ్ టేప్ రికార్డర్ ఉంది. టేప్ రికార్డర్ ప్లే చేసినప్పుడు పాట వస్తుంది. పాట వచ్చినప్పుడు ఏమనుకుంటాం, ఎవరు పాడుతున్నారేమో, లోపల ఎవరైనా ఉన్నారేమో. లోపల ఎవరు లేరు. లేకపోతే కారు ఉంది అనుకోండి, కారు నడిపేవాడు, కారు లోపల నడిపేవాడు ఒకడు ఉంటాడు. అలాగే ఈ ప్రపంచాన్ని నడిపించేటువంటి ఒక నియంత, ఒక నియామకుడు, ఒక కంట్రోలర్, ఈశ్వరుడు, దేవాది దేవుడు. తం ఈశ్వరానాం పరమం మహేశ్వర ఏకో బహూనాం హి విదధాతి కామాన్. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అనే దానికి ఇది ఒక సాక్షాత్ నిదర్శనం అన్నమాట. ఈ విశ్వరూపం అనేది అనేకమైనటువంటి ముఖములు, అనేకమైనటువంటి నేత్రములు, అనేకమైనటువంటి దివ్య ఆభరణాలతోటి అలంకరించుకొని తనను తాను దివ్యమైనటువంటి ఆయుధాలను కూడా ధరించి ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారంటే, ఆయన చేసేది ఏంటంటే మెయింటెనెన్స్, క్రియేషన్ అనేది ఆయనే స్వయంగా తీసుకున్నాడు. సృష్టిని, లయాన్ని ఆయన పరోక్షముగా ఆయన గుణాలతోటి కలిసి గుణ అవతారాల కింద వచ్చి బ్రహ్మదేవుడు శివుడు కింద ఆయనే చేస్తున్నాడు. స్థితిని ఆయనే స్వయంగా తీసుకున్నాడు. డిపార్ట్మెంట్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. అందుకే ఆయన చేతిలో పలు దివ్యమైనటువంటి ఆయుధాలు ధరించి ఉన్నాడు. అంటే ఎవరైనా కూడా ఏదైనా తప్పు చేస్తే కనుక వాళ్ళకి వెంటనే దండన అనేది ఉన్నది. తప్పు చేసిన వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. మనకు అనిపించవచ్చు చాలాసార్లు, ఎంతో మంది మాకు అన్యాయం చేశారు, వాళ్ళకి మరి ఏం జరగలేదు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వం చేతి నుంచి తప్పించుకోవచ్చు, చట్టం చేతి నుంచి తప్పించుకోవచ్చు, కానీ వాళ్ళు భగవంతుడి యొక్క చట్టం ఏదైతే ఉందో దాని నుంచి తప్పించుకోలేరు. అంటే భగవంతుడికి, ఎందుకంటే భగవంతుడి కళ్ళు అన్ని చోట్ల ఉన్నాయి, భగవంతుడి ముఖములు అన్ని చోట్ల ఉన్నాయి, అన్ని చోట్ల అబ్జర్వ్ చేసుకోండి, నోట్ చేసుకుంటున్నాడు. ఎవరు కూడా తప్పించుకోలేరు. తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా కూడా వాళ్ళకి శిక్ష అనేది కంపల్సరీగా వస్తుంది. వాళ్ళు చేసినటువంటి కర్మకి వాళ్ళకి నోట్ అయిపోతాయి అన్ని కూడా. పరమాత్మ నోట్ చేసుకుంటాడు. నోట్ చేసుకుని వాళ్ళు ఏ విధంగా కర్మలు చేశారో ఆ విధమైనటువంటి వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది. మంచి కర్మలు చేస్తే మంచిది వస్తుంది, చెడ్డ కర్మలు చేస్తే చెడ్డది వస్తుంది. మామిడికాయని వేస్తే, మామిడికాయ మనం నాటామనుకోండి బీజాన్ని, మామిడి చెట్టు వస్తుంది. అది నిమ్మకాయని నాటితే నిమ్మకాయ చెట్టు వస్తుంది, నిమ్మకాయ బీజాన్ని నాటితే. అంతేగాని నిమ్మకాయ బీజం వేస్తే ఆ మామిడికాయ రాదు, మామిడికాయ బీజం వేస్తే నిమ్మకాయ కూడా రాదు. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. అదే కర్మ అంటే. సో ఇదంతా నోట్ చేసుకుంటున్నాడు పరమాత్మ రూపంలో భగవంతుడు. ఎవరు కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. అది వెంటనే రాకపోవచ్చేమో, మన కంటి ముందు మనకేంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి, ఇమీడియట్ గా మనం చూడాలనుకుంటాం. ఇన్స్టెంట్ గా కాకుండా ప్రతిదానికి ఒక ప్రాసెస్, ఒక టైమింగ్ అనేది ఉంటుంది అనమాట. ఆ టైం బట్టి వాళ్ళకి ఆ రిజల్ట్ అనేది కంపల్సరీగా వస్తుంది. అలాగా అందరికీ కూడా భగవంతుడు అందరినీ కూడా ఆ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అలాగా దివ్యమైనటువంటి పూమాలలు, వస్త్రాలని కూడా ధరించి ఉంటాడు. ఆ భగవంతుడు ఎప్పుడైనా కూడా చాలా అందంగా ఆయన అలంకరించుకుంటాడు అనమాట. మనం ఒక శ్లోకంలో చెప్పుకున్నాం, గోపి వసనధర మదన మనోహర కాన్హ, సుందర నందన కాన్హ. అంటే కృష్ణ భగవానుడు చాలా అద్భుతమైనటువంటి వస్త్రాలను ధరించి ఉంటాడు. ఇప్పుడు కూడా అందమైనటువంటి గోపి సువాస అంటే మంచి వస్త్రాలను ధరించేవాడు. భాగవతంలో వస్తుందన్నమాట డిస్క్రిప్షన్. వరహాపీడం నటవర వపుం అంటే అలంకరించుకుంటాడు శ్రీకృష్ణ భగవానుడు తనని తాను. ఏ విధంగా అలంకరించుకుంటాడంటే, నృత్యానికి, ఇప్పుడు నాట్యం చేయడానికి వెళ్ళేవాళ్ళు మేకప్ చేసుకుంటారు కదా. నాట్యానికి వెళ్ళేవాళ్ళు, డాన్స్కి వెళ్ళేవాళ్ళు మనకు తెలుసు, వాళ్ళు చాలా ఎక్కువగా మేకప్ చేసుకుంటారు, చాలా రంగు పూసుకుంటారు, చాలా లిప్స్టిక్, చాలా రంగు, చాలా ఉంటుంది వాళ్ళ మేకప్, చాలా మంచి బట్టలు వేసుకుంటారు. అలాగే కృష్ణ భగవానుడు కూడా ఎప్పుడు కూడా అందమైన బట్టలు వేసుకొని ఉంటాడు, అందమైనటువంటి వస్త్రాలను ధరించి ఉంటాడు, అందమైనటువంటి పూమాలను ధరించి ఉంటాడు. కాకపోతే నేను చెప్పేది సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక రూపం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క విభుజ రూపం. ఇప్పుడు మనం చూసేటువంటిది ఇదేంటి అంటే విశ్వరూపం. ఇది భౌతికమైనటువంటి విశ్వరూపము. ఈ విశ్వరూపము భౌతికమైనది. ఇది ఎందుకు చూపిస్తున్నారు స్వామి అంటే, నిరాకారవాదులకి
శ్రద్ధని కలిగించడానికి, నిరాకారవాదులకి, నాస్తికులకి శ్రద్ధ కలిగించడానికి. అంటే కొత్తగా భక్తిలోకి వచ్చిన వాళ్ళకి శ్రద్ధ కలగాలి కదా మరి. భగవంతుడు దేవాది దేవుడు, కృష్ణుడు కృష్ణుడు అంటే కృష్ణుడే ఎందుకు అని ఇమీడియట్ డౌట్ వస్తుంది. ఎందుకు కృష్ణుడే అంటే విశ్వరూపం. విశ్వరూపం చూడగానే కరెక్ట్ మనకు అర్థమవుతుంది. భక్తులకు ఆల్రెడీ తెలుసు కృష్ణుడు దేవాది దేవుడు అని. గోపికలకి తెలుసు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని. అందుకని గోపికలకి విశ్వరూపం చూపించాల్సిన అవసరం లేదు కృష్ణ భగవానుడు. వాళ్ళు ఆల్రెడీ కృష్ణుని ప్రేమిస్తున్నారు. సో అలాగే అందుకనే భక్తులు అంతగా వాళ్ళు దాని మీద స్ట్రెస్ చేయరు. విశ్వరూపం పట్ల వాళ్ళు అంతగా ఆకర్షితులు అవ్వరు. భగవంతుడి యొక్క దివ్య రూపానికి ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. అంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే భగవంతుడు విశ్వరూపం అంత పెద్దగా ఉన్నా కూడా అంత వ్యాపించి ఉన్న భగవంతుడు మనకి మనం అర్చన చేసుకునే విధముగా, మనం సేవ చేసుకునే విధముగా ఒక చిన్న విగ్రహంలోకి వచ్చేసాడు, ఒక చిన్న ఫోటోలోకి వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని విశ్వరూపానికి పూజ చేయమంటే ఎలా చేస్తారు? చేయలే. అదే శ్రీ విగ్రహం మనకి అనుగుణంగా మనం సేవ చేసే విధానముగా ఒక విగ్రహం లోపలికి భగవంతుడు వచ్చి ఉంటారు. ఆ విగ్రహమే భగవంతుడు. ఇది శ్రీ విగ్రహం అంటే. మనం ప్రతిరోజు దర్శనాలు తీసుకుంటున్నాం, ఎన్నెన్నో టెంపుల్స్ దర్శనాలు తీసుకుంటున్నాం. ఇవంతా ఏంటి? టెంపుల్ వర్షిప్. ఇదంతా కూడా అనాది కాలంగా చేస్తున్నారు. ఒక్కొక్క టెంపుల్ గురించి మనం చెప్పుకుంటున్నాం. అన్ని కూడా ఎన్నో వేల సంవత్సరాలు. ఒకటైతే మనం చెప్పుకున్న బ్రహ్మదేవుడు మొదలు పెట్టాడు. కొన్ని చోట్ల స్వయంభూ నరసింహస్వామి గురించి చెప్పుకున్న విగ్రహాల గురించి. ఇవన్నీ విగ్రహాలు ఏమిటి అంటే మనము భగవంతుడిని చూడలేము. అండ్ భగవంతుడు విశ్వరూపంలో ఉన్నాడు. ఆయన మనకి అనుకూలంగా చాలా సింపుల్ గా మనకి సరిపోయేంటి, మన సైజులో సరిపోయేలాగా స్వామి విగ్రహంలోకి వచ్చి ఉన్నారు. ఇప్పుడు మన సేవను స్వీకరించడానికి రెడీగా ఉన్నారు. విశ్వరూపానికి మీరు అభిషేకం చేయమంటే చేయగలరా? విశ్వరూపానికి అభిషేకం చేయాలంటే మీ దగ్గర అన్ని పాలున్నాయి, చేయలేం. విశ్వరూపానికి మనం అభిషేకం చేయలేం. విశ్వరూపానికి మీరు వస్త్రం మార్చగలరా? మీరు కొత్త వస్త్రాలు, పట్టు వస్త్రాలను తెచ్చి విశ్వరూపానికి కట్టండి అంటే ఎన్ని వస్త్రాలు తీయగలరు? ఎలా కడతారు? కట్టలేం. విశ్వరూపానికి ఆభరణాలు మీరు పెట్టగలరా? విశ్వరూపానికి మీరు పూమాలలు వేయగలరా? మొత్తం అంత ప్రపంచం అంతా పూలతోటి మీరు పెట్టగలరా? పెట్టలేం. అది మన వల్ల కాదు. కాబట్టి భగవంతుడు దయతోటి మనకి కంటికి కనిపించే రూపములు ఒక చిన్న విగ్రహంలో మనకి కనిపించే విధముగా మన ముందు వచ్చి ఉన్నాడు స్వామి. సో ఇప్పుడు మీరు అభిషేకం చేయొచ్చు భగవంతుడికి. ఇప్పుడు మీరు ఆ విగ్రహానికి మీరు కొత్త వస్త్రాలు మార్చవచ్చు, ఆభరణాలు కొనవచ్చు, సేవ కైంకర్యం అన్ని కూడా చేయవచ్చు. భగవంతుడు మన సేవల్ని ఈ విధంగా స్వీకరిస్తున్నాడు అనమాట. ఆయన అంతటా వ్యాపించినటువంటి సర్వవ్యాపక తత్వము శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు. ఆయన నామ రూపంలో ఆయన ఉన్నాడు, ఆయన అర్చా రూపంలో ఆయన ఉన్నాడు, ఆయన కథల రూపంలో ఆయన ఉన్నాడు. ఆయనకి, ఆయన రూపానికి, ఆయన నామానికి, ఆయన కథలకి, ఆయన ధామానికి ఎటువంటి తేడా అనేది లేదు. ఆయన జనులకి కూడా తేడా లేదు. భగవంతుడి యొక్క జనులకి కూడా, భక్తులకి కూడా తేడా లేదు భగవంతుడికి. ఆయన శుద్ధ భక్తులకి భగవంతుడికి కూడా తేడా లేదు. ఇవన్నీ కూడా ఒకటి. సో మనం అందుకనే భగవంతుని ఆ విధంగా ఆరాధించడానికి ప్రయత్నం చేస్తాం. సో మనం ఇది తెలుసుకోవాలి. విశ్వరూప సందర్శన యోగము చాలా అద్భుతమైనటువంటి చాప్టరు. సో మనకి అత్యంత శ్రద్ధని కలుగజేస్తుంది ఈ చాప్టర్. ఈ శ్లోకం, మొదటి శ్లోకము. ఇంకా వచ్చే శ్లోకాలలో ఇంకా చాలా డీటెయిల్గా వివరంగా మనం తెలుసుకుందాం దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ గురించి. ఓకే, హరే కృష్ణ. ధన్యవాద, ప్రణామము. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ విశ్వరూపం గురించి డీటెయిల్స్ గా. చాలా హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. స్వామి యొక్క శుద్ధ భక్తులకి స్వామి యొక్క విశ్వరూపం అసలు అవసరమే లేదు. ఎందుకంటే ఆయన మీద వాళ్ళకి పూర్తి సంపూర్ణ విశ్వాసము, భక్తి ఉంటాయి. కాబట్టి అసలు దాన్ని ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచించరు. కాబట్టి ఆయన యొక్క సహజ రూపాన్ని వాళ్ళు ఆరాధించే భావనలో ఉంటారు.
అదే ఇక మీరంటే మూఢులకి ఎవరైతే భగవంతుని విశ్వసించారో అలాంటి వాళ్ళకి ఈ విశ్వరూపం అనేది అవసరమని, మళ్ళీ నిరాకారవాదులు ప్రభుజీ చాలా మంది భగవంతుడికి రూపం లేదు అని అంటూ ఉంటారు కదా ప్రభుజీ. వాళ్ళకి నిజంగా ఈ 11వ అధ్యాయాన్ని ఖచ్చితంగా వాళ్ళకి వినిపించాలనిపిస్తుంది ప్రభుజీ. అవును. ఎస్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే.